Trust Treasurer Rotarian Basa Prakash ji to come on to the stage. I request NRST Secretary Rotarian Past President G. Gyan Prakash ji to come on to the stage. I hereby request our Limb Center Chairman Rotarian Kamal Inani ji to come on to the stage. Rotarian on to the stage. Assistant Governor Rotarian Jaipal Reddy ji to come on to the stage. Now I invite today's chief guest MLA Nizamabad Urban Sri Dhanpal Suryanarayan ji to come on to the stage, and I request Rotarian Past President Srinivas Rao ji to escort him. I request Rotarian Moturi Mulli ji to call our President Rotarian Shyam Agarwal ji. డిసేబుల్ డే దాని సందర్భంగా మేము ఇక్కడ రోటరీ సర్వీస్ ట్రస్ట్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల్ అండ్ నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక జైపూర్ ఫుడ్ ఆర్టిఫిషియల్ లిమ్ మేము ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఒక 20 days బిఫోర్ మేము జగిత్యాల వెళ్ళినాము. జగిత్యాల అండ్ నియర్ బై జగిత్యాల విలేజెస్ దాదాపు 50 రిజిస్ట్రేషన్ మాకు అయింది. అందులో స్క్రూటినీ చేసిన తర్వాత అబౌట్ 90 మెంబర్స్కి మేము ఇవాళ జైపూర్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఆయనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దానిలో 35 అబవ్ నీది ఉన్నది సార్, ఇంకో మిగిలింది బిలో నీది ఉన్నది. ఒక 2-3 కేసెస్ బాగా డిఫికల్ట్ కేసు కూడా ఉన్నది సార్. ఆయనకు ఒక 2 పేషెంట్కి ఫుడ్ కూడా లేదు. ఆయనకి మేము ఫస్ట్ టైం ఇక్కడ ఫుడ్ తయారు చేసి ఇచ్చినాము. అది ఒక ముఖ్యంగా ఉన్నది సార్. మాది ఇది 2009లో రోటరీ సర్వీస్ ట్రస్ట్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ జైపూర్ ఫుడ్ది 2009లో ఫుడ్ది పర్మనెంట్ ప్రాజెక్ట్ బర్కత్పురాలో పెట్టినాం సార్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 300-400 మందికి మేము ఫ్రీగా జైపూర్ ఫుడ్ తయారు చేసి ప్రిపేర్ చేసి ఇస్తున్నాం సార్. మాకు అబౌట్ 5,000 to 6,000 కాస్టింగ్ వస్తున్నది. మొత్తం దాంతోనే పైసలు వస్తున్నారు సార్. ఇంకో ఫుడ్ తయారు చేసి ఇస్తున్నాము. ఇవాళ ఆయనకు మనము కాలుతోని నడివి పోతున్నాం. అది చూస్తే మాకు కూడా బాగా చాలా ఆనందంగా ఉంటాయి సార్. ఇంకో అందరికీ ఈ వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా ఈ జగిత్యాల నుంచి సార్ నిన్న వచ్చినాడు. నిన్న ఒక 50 మెంబర్స్ వచ్చినాడు. ఇవాళ పొద్దుగాల 9 o'clock ఇంకొక బస్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ముట్టిపోతుంది. మొత్తం 90 మెంబర్స్కి ఇవాళ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అండ్ అక్కడ చార్టర్డ్ ప్రెసిడెంట్ కృష్ణ ఆయన బాగా మాకు వచ్చినారు సార్. ఈ కోసం పోయినాము, జగిత్యాల పోయి మొత్తం ఇక్కడ తీసుకోపోయినాము. టెక్నీషియన్స్ ఇక్కడ తీసుకోపోయి అక్కడ మొత్తం మెజర్మెంట్ చేసి ఇక్కడ వచ్చి ప్రిపేర్ చేసి ఇప్పుడు పేషెంట్స్కి ఇక్కడ పిలిచినాము. ఇక్కడ ఫిట్టింగ్ చేసి పంపిస్తాం. ఇంకో మళ్ళా ఫ్యూచర్లో కూడా ఎవరికి ఎక్కడ ఇది కాల్ది షుగర్తోని కూడా యాక్సిడెంట్తోని కూడా ఎవరికి లాస్ అయితే ఎప్పుడు తయారున్నాయి సార్. అందరికీ ఫుడ్ సార్. థ్యాంక్ యూ सर। पधारे हुए सभी आज वर्ल्ड
अवसर पर जो रोटरी सर्विस ट्रस्ट कार्य कर रहा है, जैसा हमारे प्रेसिडेंट साहब बताए कि करीब करीब 100 मेंबर्स को यहाँ पे आज इसका बेनिफिट मिलेगा। तो हर साल रोटरी सर्विस ट्रस्ट जो निजामाबाद में रोटरी क्लब के अलावा एक सर्विस ट्रस्ट है, वो हर साल ये कार्य कर रहा है। और मैं हमारे चेयरमैन और प्रेसिडेंट को बहुत बहुत शुभकामनाएं देता हूँ कि वह इतनी महीने भर से तैयारी करके 100 मेंबर का पार्टिसिपेशन लाए। सभी को बेनिफिट होगा इससे, और आगे भी आने वाले वर्षों में हम ऐसा ही कार्य करेंगे, ऐसी आशा दिलाता हूँ। सभी को बहुत बहुत धन्यवाद। Now I request today's guest of honor, NRST Chairman, Rotarian past President Akul Ashok, to give his valuable address. మన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ధన్పాల్ సురన్న గారు, ఎమ్మెల్యే నిజామాబాద్, అలాగే మా ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ అగర్వాల్ జీ, సెక్రటరీ గోవింద్ జేవర్, అలాగే లిమ్ సెంటర్ చైర్మన్ కమల్ ఇనాని గారు, మరి ట్రెజరర్ మన ఏజీ జైపాల్ రెడ్డి గారు, ఈనాటి ఈ స్పెషల్ ఒకేషన్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రెస్కి, మీడియాకి మరియు మా తోటి రోటరీ అందరికీ నా శుభాభినందన. ఈరోజు వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా మన ఈ కార్యక్రమానికి జగిత్యాల నుండి ఇచ్చేసిన అతిథులందరికీ కూడా మా నమస్కారాలు. ఈనాటి ఈ ప్రోగ్రాం కంటే ముందు మా రోటరీ లిమ్ సెంటర్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇది 2008లో అప్పటి ప్రెసిడెంట్ రాజీవ్ పురి గారు, సెక్రటరీ వి శ్రీనివాస్, అలాగే మన పీడీజీ గౌతమ్ గారు, డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు, వీళ్ళందరూ తీవ్రమైన కృషి సల్పడం వల్ల మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న స్పేస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని 2009లో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ లిమ్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు చైర్మన్గా ఇక్కడ అతిథిగా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ 2009 నుంచి ప్రతి సంవత్సరం కూడా అనేది జరుపుతూ ఉన్నాము. ఇక్కడ ఇది లింబ్ అనేది ఒక డొనేషన్ కాదండి, ఇది మీలో ప్రత్యేకంగా లింబ్ లేని వారి గురించి మాట్లాడుతున్నాను. ఇది డొనేషన్ కాదు, మీకు ఇది ఒక గిఫ్ట్. మీలో మళ్ళీ ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, ఒక నూతన ఉత్తేజంతో ముందుకు నడవాలని ఈ లింబ్ ఇవ్వడం జరుగుతుంది. మీలో మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. కాళ్ళు లేకుంటే ఎటు మూవ్ కాలేరు కాబట్టి ఇది ఒక గిఫ్ట్ ఆఫ్ మొబిలిటీ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రోటరీ క్లబ్ నిజామాబాద్ ఈ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. Guest of honor, Assistant Governor, Rotarian Jaipal Reddy ji, to give his valuable address. రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా రోటరీ క్లబ్ నిజామాబాద్ అండ్ రోటరీ క్లబ్ జగిత్యాల్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ లెగ్స్ డిస్ట్రిబ్యూషన్ డేలో భాగంగా ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన రోటరీ క్లబ్ నిజామాబాద్ ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్ సార్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సార్ గారికి, ఎన్ఆర్ఎస్టీ చైర్మన్ ఆకుల అశోక్ సార్ గారికి, సెక్రటరీ రోటరీ క్లబ్ నిజామాబాద్ గోవింద్ గారికి, జుగల్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, రోటరీ మిత్రులకు, జగిత్యాల్ జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, అదే రకంగా రోటరీ ఇంటరాక్ట్ క్లబ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి, నిజామాబాద్ ప్రజానికానికి, ప్రముఖులకు, ప్రెస్ మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ, రోటరీ క్లబ్ నిజామాబాద్ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఒక రోటరీ క్లబ్కే సాధ్యం. దాంట్లో ఈ 4 క్లబ్లలో అసిస్టెంట్ గవర్నర్గా ఉన్న నాకు రోటరీ క్లబ్ నిజామాబాద్ చేస్తున్నటువంటి సర్వీస్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ యాక్టివిటీ ఉన్నా ముందుంటూ రోటరీ క్లబ్ నిజామాబాద్ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు 90 మెంబర్స్కి
ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం, జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదేదో మీకు హెల్ప్ చేస్తున్నట్టు కాదు. మీరు రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ, మాకు హెల్ప్ చేస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడి వరకు వచ్చి నిన్న ఒక 40 మెంబర్స్, ఈరోజు ఒక 40 to 50 మెంబర్స్ రోటరీ క్లబ్ మీద విశ్వాసంతో నమ్మకం వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వీస్ ఎవరైనా చేయొచ్చు, కానీ నమ్మకం అనేది రోటరీ క్లబ్ మీద. ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్ సార్ కానీ, సెక్రటరీ గోవింద్ సార్ కానీ, ఎన్ఆర్ఎస్ చైర్మన్ ఆకుల అశోక్ సార్ కానీ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇలా సర్వీస్ చేస్తున్నారు అని నమ్మి విశ్వాసంతో ఒక మంచి అకేషన్లో భాగంగా ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా ఒక అకేషన్ని బేస్ చేసుకొని ఈరోజు వచ్చారు. ఈరోజు వచ్చినందుకు మీ అందరికీ అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించి మీ అందరినీ ఆదరించినటువంటి రోటరీ క్లబ్కు మనం ఎప్పుడు నిలబడాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ గారికి ఒక అప్పీల్ కూడా నేను చేస్తున్నాను. అసిస్టెంట్ గవర్నర్ గా నాది ఓన్ క్లబ్ రోటరీ క్లబ్, ఇంతకంటే ఎక్కువ మందికి సర్వీస్ అందించాలని ఒక ఆలోచనతో అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అశోక్ సార్కి, ప్రెసిడెంట్ గారికి, టీమందరికీ గుర్తు చేస్తూ కొద్ది రోజుల్లో అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టి రోటరీ క్లబ్ నిజామాబాద్ చేస్తున్నటువంటి సర్వీస్ ని మన 4 క్లబ్లో అందరికీ తెలిసేటట్టు, అందరికి హెల్ప్ అయ్యే విధంగా చేద్దామని సందర్భంగా గుర్తు చేస్తూ, ఎమ్మెల్యే గారు నిజానికి బిజీ ఉన్నప్పటికీ ఈరోజు రోటరీ క్లబ్స్ చేస్తున్న సర్వీసెస్ ని గుర్తించి ఈరోజు రోటరీ క్లబ్ మరింత సర్వీస్ కి సపోర్ట్ అందించాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం కూడా మనం అందరం అభినందించదగ్గ విషయం. ఒకసారి ఎమ్మెల్యే గారికి కూడా ఒకసారి గైడే క్లాస్ తోటి ముందు రోటరీ క్లబ్ చేసే కార్యక్రమాలను అభినందించే విధంగా మేము ముందుకెళ్తామని, మొత్తం 3150లో క్లబ్లు కూడా నిజామాబాద్ రోటరీ క్లబ్ కానీ, జెమ్స్ నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ, కామారెడ్డి క్లబ్స్ కానీ అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. ముందు ఇంకెన్నో చేయడానికి ముందుకు వస్తాం. గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Announcement by our chairman NRSP. I request him to. Our past president Sri Purushottam Patel ji, NRSP past chairman, has called me in the morning. He is related to Mr. Naveen Patel. This message has gone to him and he announced 5,000 to the limb camp. Thank you for his courtesy. Rupees. He is in Hyderabad, Amirpet. So not dollars, it's 5,000 rupees. Thank you for his courtesy. We are very privileged to have such Rotarians. He is unable to come out, but he is supporting. Thank you. నా ఆత్మకూరు గ్రామం గొల్లపల్లి మండలం జిల్లా జగిత్యాల. నాకు 4 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా పీస్ఫుల్గా నడవలేకపోయినా. ఆన్లైన్లో కాలు బుక్ చేసుకున్నా కానీ అది అంత పీస్ఫుల్గా లేకుండే, పనికైనా కానీ ఇంత ఒత్తుకపోవడం అది ఇది చేస్తూ ఇప్పుడు వీడికి వచ్చి సెడి చేసుట్లా వాళ్ళు 1కి 2 సార్లు సెడి చేసి పెట్టుట్లా నాకు ఎంతో మంచిగా కాలు పోయినా కానీ ఇప్పుడు కాలు పెట్టుట్లా నాకు కాలున్న ఫీల్ వస్తుంది. నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ సార్లు ఎంతో మోటివేషన్ చేసి ఇక్కడ దగ్గర రప్పించి ఫుడ్కు కానీ బస్ ప్రయాణానికి కానీ ఎంతో పీస్ఫుల్గా అంత మంచిగా చూసుకొని, అంత దగ్గరుండి ఒక తల్లిదండ్రుల లెక్క చూసుకొని మమ్మల్ని ఇంత దగ్గర ఆదరించినందుకు పెద్దలందరికీ మా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. రోటరీ క్లబ్ వారికి చైర్మన్ గారు కానీ వాళ్ళ టీం కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, మాకు కాలు పెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉన్నది కాబట్టి అట్లాగే భోజనం కానీ మాకు టిఫిన్స్ కానీ డిన్నర్స్ అన్ని పండుకుంటాన్ని కానీ మంచి ఏర్పాటు చేశారు. కాలుస్తా బాగా పెట్టారు కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. అట్లాగే ఈ కాలుస్తా బాగా మంచిగా నడవగలుగుతున్నాం కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది మాకు. అందరికీ ధన్యవాదాలు. Chief guest Sri Dhanpal Suryanarayan to give his valuable address. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగుల సోదరులందరికీ కూడా ఆకాంక్షలు, శుభాభినందనలు.
నిజామాబాద్ క్లబ్ ద్వారా 2000 నిరంతరము ముఖ్యంగా దివ్యాంగులు లెగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇతర ఏదైనా అవయవం చిన్న చిత్తగా అంటే మెయింటైన్ చేయొచ్చు. 2009 నుండి మీరు చేస్తున్న ట్రీట్మెంట్ ద్వారా ఆర్టిఫిషియల్ లెగ్ సర్వీస్కు మొట్టమొదటిగా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రోటరీ క్లబ్ అధ్యక్షులు సోదరుడు శ్యామ్ అగల్వార్ గారికి, ఇక మీద ఉన్న గోవి జవహర్ గారికి, ట్రెజరర్ జుగల్ జాజు గారికి, ఎన్ఆర్ఎస్టీ చైర్మన్ ఆకుల అశోక్ గారికి, ఎన్ఆర్ఎస్టీ ట్రెజరర్ బాస ప్రకాష్ గారికి, లిమ్ చైర్మన్ కమల్ ఇనాని గారికి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి, రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులందరికీ కూడా మరి ఒకసారి వికలాంగుల సోదరులందరికీ సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీరు ఏదైతే రోటరీ క్లబ్ నిజామాబాద్ చేస్తున్న సేవ నిజంగా వికలాంగుల జీవితంలో ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ కాళ్ళు కోల్పోయిన తర్వాత నిరాశ నిస్పృహలో ఉంటారు. నిజంగా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ మీరు ఒక వెలుపే నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేశంలో అనేక సేవా సంస్థలు ఉంటాయి, అనేక క్లబ్లు ఉంటాయి. నేను చాలా సంవత్సరాల నుండి నిజామాబాద్లో చూస్తూ ఉన్నా. గ్రౌండ్ లెవెల్లో సేవ అంటే నిజామాబాద్ ప్రజలకు గుర్తుకొచ్చేది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. చాలా ఉంటాయి, క్లబ్లు ఉన్నాయి, సేవలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. కానీ మీ సేవ అనేది గత దశాబ్దాల నుండి చాలా గొప్ప సేవ. భవిష్యత్తులో కూడా ఈ సేవని కొనసాగిస్తూ హియరింగ్ మిషన్లు కూడా మీరు కొన్ని రోజులు సేవ చేసింది అనుకుంటా. నేను గత ఒక 6-7 నెలల క్రింద డాక్టర్ వెంకటకృష్ణ ఫోన్ చేసిన. శ్రీధర్ గారు అప్పుడు గుర్తుకొచ్చింది, ఒక హియరింగ్ మిషన్ అవసరం ఉందంటే ఇప్పుడు అది కొద్దిగా నిలిపేసినట్లున్నారు, దాన్ని కూడా టేక్ ఓవర్ చేయాలని, దాంట్లో ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అవసరం ఉన్నా లేదా నా ట్రస్ట్ ద్వారా సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని తెలియజేస్తా ఉన్నాను. అంటే మీరు మిషన్సా లేదా ఏదైనా కానీ వర్త్ ఆఫ్ 2 lakhs రూపీస్ నేను సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ వికలాంగులు ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. అందరు కూడా డబ్బున్న వాళ్ళు ఎక్కడో పోయి కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో లేదా హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ఎక్కడికైనా పోయి చేసుకునొచ్చు. వీళ్ళందరూ పేదవాళ్ళు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు. నిజంగా వాళ్ళ ఆశీర్వాదం ఎంత ఉంటుందంటే అసలు మన జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతాం వాళ్ళ ఆశీర్వాదంతో. హియరింగ్ మిషన్ కూడా కొనే స్థితి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని కూడా టేక్అవుట్ చేయాలని జగిత్యాల నుంచి కూడా ఈ 2 కూడా నిజామాబాద్ ఆఫ్ రోటరీ క్లబ్ నిజామాబాద్ జగిత్యాల నుంచి కూడా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అందరికీ అభినందనలు తెలియజేస్తూ జగిత్యాలకి వెళ్ళి ఎంతమంది వచ్చేద్దాం ఒకసారి చేతులెప్పురి అంత అక్కడనేనా. నాకు మంచాల కృష్ణ ఫోన్ చేసాడు. మంచాల కృష్ణ ఫోన్ చేసి, అన్న మా జగిత్యాల వాళ్ళు వస్తున్నారు, ఇవాళ నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు కూడా రా అంటే ఆయనకి ఏదో అర్జెంట్ పని నుండి రాలేదట. బోలా ఉన్నావు, కోషిష్ కర్తం బోలా నయాసట. మీ అందరికీ మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ నా వంతు సహకారం అంటే ప్రభుత్వం చేస్తున్న హెల్త్ విషయంలో సహకారంతో పాటు ఈ వికలాంగులకు మీరు చేస్తున్న సేవ ఏంటిదంటే వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ లైఫ్లో పడుతుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే మెయిన్ పిల్లర్ ఆఫ్ ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో మెయిన్ ఉంటారో వాళ్ళకు
ఈ కాన్ఫరెన్స్ తర్వాత వాళ్ళు అందరూ కూడా ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ సేవలు మున్ముందు ఉండాలని నేనైతే సూచన దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే వర్కింగ్ డే కదా, అందరికీ నేను శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. NRST Chairman Rotarian Akul Ashok ji, Rotary Club will felicitate you. Kindly accept. We also want to state our lead technician Shyam Kumar. I request him to come on to the stage. Sri Dhanpal Suryanarayan Garu, MLA Nizamabad Urban, and our special guest Rotarian PP Akul Ashok Garu, Chairman Rotarian Jaipal Reddy, for gracious the Jaipur food distribution program with their presence. My heartfelt appreciation to Nizamabad Rotary Service Trust for their sponsorship, and to the Rotary Club Jagtial Center for their valuable collaboration. A special note of gratitude to all the Jaipur food beneficiaries for their participation. Your courage, positivity and trust in our service inspire us.
ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల్, నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా ఇక్కడ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరియు నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 100 పైగా డిజేబుల్డ్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళకి ఈరోజు జైపూర్ లింబ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ లింబ్ సెంటర్ని 2008లో ప్రారంభించాము. అంటే వర్క్ మొదలైంది. మాకు 2009లో ఫస్ట్ క్యాంప్ చేయడం జరిగింది. 2008లో రాజీవ్ పురి గారు, సంజీవ్ సింగ్ యాదవ్ గారు, వి శ్రీనివాసరావు, పిటిజీ గౌతమ్ గారు వీరందరి కృషితో ఈ లింబ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. 2009లో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు రామకృష్ణ గారు సెక్రటరీ, అప్పటి మంత్రి గారిచే దీని ఇనాగ్రేషన్ చేయబడింది. అప్పటి నుండి రెగ్యులర్గా ప్రతి సంవత్సరము వందలాది మందికి ఈ ఫ్రీ ఫుడ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక డొనేషన్ కాదండి, ఇది గిఫ్ట్ ఆఫ్ మొబిలిటీ. ఇది అంగవైకల్యం, కాళ్ళు లేని వారికి నడవడానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు రోజువారీ పనులు చేయలేకుండా జీవితంపై నిరాశతో ఉంటారు. అలాంటి వారికి ఇది ఒకటి వరం లాంటిది. ఈ ఫుడ్ ఇవ్వగానే వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని, వాళ్ళ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మరియు అలాగే వాళ్ళ జీవితంలో ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఒక వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మరియు శక్తిని నింపుతుంది. అలాంటి ఈ కార్యక్రమం చేయడం రోటరీ క్లబ్ మాకు అదొకటి సౌభాగ్యంగా భావిస్తాము. ఇది ప్రతి సంవత్సరము వందలాది మందికి ఇస్తూ ఉంటాము. అవసరాన్ని బట్టి 2, 3, 4 సార్లు కూడా ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ ఫుడ్ పెట్టాక వాళ్ళు నడుస్తూ బయటకు వెళ్తుంటే వాళ్ళ చిరునవ్వు చూస్తే మాకు దేవుడిచ్చిన వరంలా అనిపిస్తుంది. ఇలాంటి సత్కార్యానికి ప్రజలందరూ సహకరించాలి. ఎలాంటి వారు ఏ ప్లేస్లో ఉన్నా వాళ్ళు ప్రమాదంలో కానీ లేక ఇతర వ్యాధులతో వాళ్ళు అంగవైకల్యం పొందుంటే మా నిజామాబాద్ రోటరీ క్లబ్ని సంప్రదించవచ్చు. ఇది టోటల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. सभी को नमस्कार। आज वर्ल्ड डिसेबल डे के संदर्भ में रोटरी क्लब ऑफ निज़ामाबाद, रोटरी क्लब ऑफ जगित्याल एंड निज़ामाबाद रोटरी सर्विस ट्रस्ट तीनों के सानिध्य से यहाँ न्यालकल रोड रोटरी सर्विस ट्रस्ट भवन में एक मेगा कैंप जयपुर फूड आर्टिफिशियल लिम्ब का एक कैंप लगाया है। इसमें पिछले 20 दिन पहले निज़ामाबाद रोटरी क्लब द्वारा जगित्याल जाकर जगित्याल और उनके नज़दीकी गांवों से एक अबाउट 100 मेंबर्स को हमने रजिस्ट्रेशन कर उनका मेजरमेंट करे। निज़ामाबाद से ही यहाँ से टेक्नीशियंस वहाँ भिजाए थे। आज पिछले 15 दिन से यहाँ पे उनके पैर हम तैयार कर रहे हैं। रोटरी क्लब का एक परमानेंट बरकतपुरा में लिम्ब सेंटर के लिए एक परमानेंट भवन बनाए हुए है जहाँ पे कृत्रिम पैर की पूरी तैयारी होती है। आज हम वो पेशेंट को यहाँ बुलाकर उनको पैर लगाकर भिजा रहे हैं। ये बहुत खुशी की बात है कि भगवान जिनको चलने में यहाँ असहाय है, जिनके शुगर से या किसी कारणवश पैर उनका चले गया है, तो ये कृत्रिम पैर बिठाकर हम उनको चलाने की कोशिश कर रहे हैं। उनके खुशी के भाव देखकर हमारा दिल भर जाता है। ये बहुत अच्छी बात है। परमात्मा की कृपा से, सबके सहयोग से हम ये कृत्रिम पैर पूरा फ्री में देते हैं। मैं सभी से आग्रह करता हूँ कि इस अच्छे कार्य में जो कोई भी सहयोग देना चाहता है, हमारा एक परमानेंट प्रोजेक्ट है बरकतपुरा में, वहाँ आकर हमसे मिल सकते हैं। और आपके आजू बाजू किसी को भी इस चीज़ की तकलीफ़ है, जो चल नहीं सकता है, पैर नहीं है, तो वहाँ पर रजिस्ट्रेशन करा सकता है। हमारा पूरा परमानेंट प्रोजेक्ट है। हम 2-3 बार साल में कैंप लगाकर सबको पैर देते हैं। और मैं सभी से उनके अच्छे जीवन की मंगल कामना करता हूँ। धन्यवाद। थैंक यू।